దానయ్య గారు మీకే సార్. నాకు తెలియదు సార్, నన్ను అడగండి. అది కాదు సార్, మాట్లాడలేను సార్, నన్ను అడుగుతారు. మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ అడుగుతున్నాను సార్ నేను. ఏం లేదు సార్, అంటే ఏ సినిమాకైనా కలెక్షన్స్ చూసుకుంటే సోమవారం రిజల్ట్ బట్టే తెలుస్తుంది సార్. కానీ ఈ సోమవారం గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో కొద్దిగా పోయాయి అంటున్నారు, అది నిజమేనా? ఇంత సార్ గబ్బర్ సింగ్ ఆయన పవర్ స్టార్, అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. ఏ సినిమాకి ఆ సినిమా, ఇది నేచురల్ స్టార్, అది పవర్ స్టార్. మండే మేమంతా వెళ్తాం గబ్బర్ సింగ్కి. మీ సినిమాలోనే అదే రోజున ఈ ఓజీది కూడా ట్రైలర్ ఏదో వేస్తారంటున్నారు, మీ దానికి బట్టి. అది నేను కమెంట్ చేయలేను. అది దానయ్య గారి ఓజీ ట్రైలర్ కూడా ఆ రోజు నుంచి ప్లే చేస్తారు, సరిపోతా శనివారంలో అనేసి అంటున్నారు. అప్డేట్ ఇంకా నాకేం తెలియదు, వస్తే అనౌన్స్ చేస్తాను రేపు. నానిగారు ఇక్కడ. సో దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో బేసిక్గా చాలా రోజుల తర్వాత థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి అండ్ బుక్ మై షోలో కూడా గంటకి 9,000 టికెట్స్ సేల్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారు? అండ్ సోషల్ మీడియా మొత్తం మీద ఇండస్ట్రీకి ఎప్పుడైతే హిట్ కావాలో అప్పుడు వస్తాడు అతడే నాని, ది సేవియర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా బరువుగా తీసుకుంటున్నారా, కొంచెం బాధ్యతగా తీసుకుంటున్నారా? ఐ థింక్ ద రియల్ సేవియర్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద తెలుగు ఆడియన్స్ అండి. అండ్ ఐ థింక్ దట్స్ ద ఓన్లీ ఫ్యాక్ట్. మేమందరం కొంచెం కష్టపడి పనిచేయాలి, మంచి సినిమాలు తీసుకొస్తుంటే చాలు, ఆటోమేటిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కలకల్లాడుతూ ఉంటుంది. సో అది మా క్రెడిట్ కాదు, ఇట్స్ దేర్ క్రెడిట్, బికాస్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.